హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ సోనియా కరుణాకర్. ఈరోజు రెసిపీ వచ్చేసి స్ప్రింగ్ ఆనియన్ పకోడా. మరి దీన్ని ఎలా ప్రిపేర్ చేసేసుకోవాలో చూసేయండి. స్ప్రింగ్ ఆనియన్స్ తీసుకొని శుభ్రంగా క్లీన్ చేసేసుకొని ఇలా సన్నగా తరిగి పెట్టుకోవాలి. అలాగే ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి ఒక 4-5 పచ్చిమిర్చీలు, 4-5 వెల్లుల్లిపాయలు, అలాగే కాస్తంత అల్లం వేసేసుకొని మిక్సీ పట్టేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఒక బౌల్ తీసుకొని అందులోకి మనం ముందుగా కట్ చేసుకొని పెట్టుకున్నటువంటి స్ప్రింగ్ ఆనియన్స్ వేసేసుకొని అందులోకి 1 కప్పు శనగపిండి, అలాగే మనం ముందుగా ప్రిపేర్ చేసుకొని పెట్టుకున్నటువంటి పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి పేస్ట్, 1/2 టీ స్పూన్ వాము, రుచికి సరిపడా సాల్ట్, అలాగే 1 టేబుల్ స్పూన్ ధనియాల పౌడర్, కాస్తంత కారం, అలాగే సన్నగా తరిగినటువంటి కరివేపాకు, 1/2 టీ స్పూన్ బేకింగ్ సోడా వేసేసుకొని ఇందులో మనం వాటర్ అనేది అస్సలు వేయకూడదు. స్ప్రింగ్ ఆనియన్లోనే వాటర్ అనేది ఉంటుంది. వీటిని బాగా ఇలా ప్రెస్ చేస్తూ కలుపుకున్నామంటే ఇందులో ఉన్న వాటర్తోనే సరిపోతుంది. చూడండి, స్ప్రింగ్ ఆనియన్ నుండి ఎంత వాటర్ వచ్చిందో, ఒక్క చుక్క కూడా వాటర్ వేయకుండానే. బ్యాటర్ లూజ్ అనిపిస్తే మీరు కొంచెం శనగపిండి యాడ్ చేసుకోండి. నాకైతే పర్ఫెక్ట్గానే ఉంది. ఒక కడాయిలో ఆయిల్ని హీట్ చేసుకొని అది బాగా హీట్ అయ్యాక కొద్దిగా పిండిని తీసుకుంటూ ఇలా పకోడీలా వేసేసుకోవాలి. స్టవ్ని మీడియం టు సిమ్లో ఉంచుకొని నెమ్మదిగా నిదానంగా వేయించుకోవాలి. అదే హై ఫ్లేమ్లో పెట్టామంటే పకోడీ పైన వేగిపోతుంది, లోపలనేమో పచ్చిగా ఉంటుంది. అందుకనే నిదానంగా వేయించుకున్నామంటే లోపల కూడా ఉడికిపోతుంది. నిదానంగా ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేలా వేయించుకోవాలి. గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చాక వీటిని ఒక సర్వింగ్ బౌల్లో సర్వ్ చేసేసుకొని 1 కప్పు వేడి టీతో పాటు తింటుంటే భలే ఉంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.